అయితే బస్సు దొరుకుతలే అని చెప్పి డిపో దగ్గర ఆడ దొరుకుతలే అని చెప్పి బండ్లో కూడా డిపో దగ్గరికి వచ్చిన బండ్లో కూడా డిపో. మైపిల్ వచ్చినాం గాయ్. ఇందాక తిన్నారు వీళ్ళు, నా కోసం ఆయన ఒక్కనే తింటే ఇంతమంది అంటే షాప్ కొట్టాలి. ఇదంతా బాగానే ఉంటుంది. యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ ఆర్ ఛానల్. అయితే గైస్ ఛానల్ వెళ్తే వ్లాగ్ తీస్తున్నా. ఈరోజు సాటర్డే, ఈరోజు హాలిడే ఉంది స్కూల్కి. స్కూల్లో బోనాలు అవుతున్నాయి. సో పోదాం. కరెక్ట్ అని అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12:10 అవుతుంది. చూద్దాం ఎన్ని గంటలలో వెళ్ళిపోతాము మనకు తెలియదు. ఇప్పుడు నేను రెడీ అవుతున్నా. రెడీ అంటే నాది ఏం లేదు, ఒత్తి షర్ట్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఈవెన్ గైస్ ఇదంతా ఇన్ఫెక్షన్ అయింది. ఇది నేను నా ఫస్ట్ వ్లాగ్లో చెప్పిన ఏమైందో చూడండి. ఇదంతా ఇన్ఫెక్షన్ ఇది అవుతుంది. పెయిన్ వస్తుంది. ఏంటిది ఇది గలీజ్గా అయింది. గలీజ్గా అచ్చు కూడా పడ్డది. నువ్వు నా రోజు అన్న అచ్చు పడుతుందని నేను కనిపిస్తున్నాయి, కనిపించే ఉంటా. సో ఇది ఒక క్రీమ్ గైస్. దీని గురించి ఏం చెప్పాను, ఎందుకంటే నాకు ఏదో ఇట్లా పింపుల్స్ అవుతున్నాయి కదా, దానికి డాక్టర్ ఇచ్చిండు. చాలా రోజులకి వెళ్ళి పెడుతున్నా. ఏమంటారు నాకైతే ఇంకేం తేడా అంటే ఏమన్నా అయినట్టు ఏం కనిపిస్తలేదు. ఏదో ఎందుకు పెడుతున్నా అంటే స్మెల్ బాగుంది, ప్లస్ నాకు ముఖం ఉత్తినే పగులుతుంది అట్లా అని చెప్పి పెడుతున్నా నేను. ఇది పెట్టినా ఏం కాదని, స్మెల్ బాగుంటుంది దీన్ని. సో మండే రోజు అయితే స్పైడర్ మ్యాన్ మూవీ కోదామని చూస్తున్నా గైస్ నేను. ఈరోజు సాటర్డే అంటే మీకు ట్యూస్డే రోజు వస్తుంది నాకు తెలిసి. నేను ఆ రోజు పోయి వ్లాగ్ తీసి ఉంటే మీకు ట్యూస్డే రోజు వస్తుంది వీడియో. స్పైడర్ మ్యాన్ మూవీది కొత్త ఏదో న్యూ డేనో ఏదో ఉంది సినిమా పేరు. అయితే నేను మా ఫ్రెండ్ పోదాం అనుకుంటున్నాం, ఇద్దరమే. పోయినప్పుడు అయితే చూపిస్తా. షర్ట్ అయితే మార్చుకుంటా గైస్. ఇగో ఇందాక మొత్తం కుప్పగా పడ్డది, ఇప్పుడు కూడా పడవచ్చు. దాన్ని ఇగ్నోర్ చేయండి, నన్ను చూడండి. అయితే ఇక నాది రెడీ అయిపోయింది. మధ్య ఇట్లా నేను మధ్యలోకి వెళ్ళి తీసిన జుట్టుని తీస్తున్నా అంటే ఇట్లా పైకి అంటే అదే వస్తుంది. సో నా హెయిర్ స్టైల్ ఒక వ్లాగ్ కూడా ఉండే, ఎట్లుందో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను పోతున్నా. ఇక అంతే, షర్ట్ ఇది నాది. అవుట్ఫిట్ ఏం లేదు, వేసుకోతున్నా. ఆడికి పోతా ఫస్ట్. ఆడ ఏమవుతుందో ఏందో నాకు తెలియదు. అసలుకి నేను ఈరోజు ఏం చేస్తానో నాకు తెలియదు. సో నేను పోతున్నా. అయితే నా డైలీ వ్లాగ్స్ వస్తలేవు, అందుకని చెప్పి ఈరోజు 3 days హాలిడే వస్తుంది. 3 days నీకు చూస్తా, ఎందుకంటే నాకు మళ్ళీ ట్యూస్డే నుంచి ఎగ్జామ్ వస్తుంది, యూటీ. ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చిన పేపర్స్. అయితే ఇప్పుడైతే పోతున్నా నేను. ఇవి బస్ పాస్ చూపిస్తాను. నా బస్ పాస్, ఇది బస్ పాస్. ఇది నాది కార్డు. ఇది నా ఫోటో కూడా ఉంది ఇక్కడ. ఇంకెక్కువ చూపేది దీని గురించి. ఇక ఎందుకంటే ఇలా ఆధార్ కార్డ్ నెంబర్లు అవన్నీ ఉన్నాయి. ఏం చేయను. ఇక ఇది పాసు, ఇది చూపి ఇట్లా అందులో పాస్ అంటే పోవచ్చు. ఆర్డినరీ బస్ అంటే రెడ్ కలర్ డబ్బాలో బస్సు ఉంటుంది చూడు, అది ఆర్డినరీ బస్ అవుతుంది. ఇప్పుడైతే 12:20 అవుతుంది. అయితే నాకు ఇప్పుడు 12:30 నుంచి 1 లోపు బస్సు ఉంటుందని మమ్మంటుంది. సో పోదాం, పోయి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అదో అద్దమాలో చూసుకుంటున్నాను నేను, అద్దం. సో గైస్ మా అమ్మ అయితే గోరంటాకు అడిగింది, కానీ నేను తెస్తానో తెలియదు. ఇప్పుడైతే పోతున్నాను లిఫ్ట్లో. నేను లిఫ్ట్ అద్దం ఎప్పుడు క్లీన్గా ఉండదు. ఎప్పుడైనా మంచి వీడియో తీసుకుందామంటే ఫోన్ క్లారిటీ అయితే బస్సు దొరుకుతలే అని చెప్పి డిపో దగ్గర ఆడ దొరుకుతలే అని చెప్పి బండ్లో కూడా డిపో దగ్గరికి వచ్చిన. బండ్లో కూడా డిపో. 201G. ఈ బస్సు ఆడ ఎందుకు అయిందో తెలియదు. ఈ బస్సే ఎక్కువ వస్తాను నేను రోజు మార్నింగ్.
ఇప్పుడు ఇంకోటి వస్తుంది వెయిటింగ్ ఇబ్బంది చూసుకోవచ్చు. మైఫిల్ వచ్చినాం గాయ్. ఇందాక తిన్నారు వీళ్ళు, నా కోసం ఆయన ఒక్కనే తింటే ఇంతమంది అంటే షో ఆఫ్ కొట్టాలి. ఇదంతా వాన ఉంటుంది. ఇప్పుడైతే నేను పండుకొని లేచిన అట్లా మంచిగా పోవచ్చు, ఎందుకంటే నేను అద్దమాల్లో ముఖమే చూసుకోలేదు. అదే వైజ్ ఇప్పుడైతే ఈరోజు ఫస్ట్ చూపించిన బోనాలు అయితే మా స్కూల్లో జరిగిన బోనాలు అవి మా స్కూల్లో జరిగిన బోనాలు. నేను డైరెక్ట్ పోయినా కాబట్టి ఏం చెప్పలేదు. ఇట్లా పోయినా ఆడ బోనాలు వాళ్ళు అమ్మవారి టెంపుల్కి పోతారు, టీచర్ వాళ్ళు బోనాలు ఎత్తుతారు. అందుకని చెప్పి ఆ రోజు కొంచెం డ్యామేజ్గా చూపించిన. అప్పుడు వాన కూడా పడుతుండే, ఫోన్ తడుస్తుందని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు మైఫిల్లో పొద్దు మార్నింగ్ నుంచి ఏం అని చెప్పి ఆ మైఫిల్లో బిర్యానీ తింటే ఫ్రెండ్స్ కూడా మైఫిల్లోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా తిన్నికి పోయారో నాకు తెలియదు. నేను ఒక్కరిని పోతే మళ్ళీ నా కోసం వాళ్ళందరూ ఆగి గేమ్ ఆడుకుంటూ కూర్చోరు. అలా నేను ఒక్కరిని ఏంటంటే చుట్టాలు కూర్చోరు. అదే మళ్ళీ వచ్చేటప్పుడేమో బస్సులా నేను ఇవంతా ఎందుకు చెప్తానంటే నేను మాట్లాడలేదు కాబట్టి. వచ్చేటప్పుడు వాన పడ్డది. వాన పడితే బస్సు మొత్తం పైకి వెళ్ళి నీళ్ళు ఆడుతున్నాయి లీకేజ్లా. తడుచిన మొత్తం పాయింట్ మొత్తం తడిచిపోయింది అది. సో బట్టలు కూడా చేంజ్ చేసుకున్నా, మొత్తం పని మీద కనిపిస్తున్నా. అయితే కానీ ఇప్పుడైతే బ్లాగ్ చేంజ్ చేస్తా. రేపు మా ఫ్రెండ్ ఇందాకనే ఫోన్ చేసిండు, అంటుండో రేపు పోదాం ఆరా సినిమా. కానీ నేను అనుకున్నా రేపు బోనాలు పిలిచినాక మంచిగా జరుగుతాయి బోనాలు. ఆ వీడియో అక్కడ వేసి పెడదాం అనుకున్నా. సరే ఒకవేళ అది లాంగ్ అయితే ఆ వీడియో కూడా పెడతా, 2 పెడతా. సినిమాకి పోయింది బోనాలు, అది ఇది కూడా పెడతా. ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. చాలా చిన్న బ్లాగ్ అయింది. నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం గైస్.